నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. తెలుగుతున్నటువంటి వార్తలను కూడినటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, నీరజ్ చోప్రా పాపం కంపల్సరీ ఒక గోల్డ్ మనకు తెచ్చేటువంటి వ్యక్తిగా భారతదేశం ఆశలు పెట్టుకుంది. అయితే సిల్వర్ అయితే వచ్చింది, గోల్డే రావాలి ఖచ్చితంగా అనేది ఏం లేదు. రజత పథకం అయితే వచ్చింది. అయితే మనం ఏం చేశాము, తప్పేంటి? ఒలింపిక్ పైన చర్చలు జరుగుతున్నాయి. ఏంటి, భారతదేశం ఇంత గొప్పది, విశ్వగురువు, ఇది అది, ఒలింపిక్స్లో పథకాలు మాత్రం రావడం లేదు, వేరే దేశాలతో పోటీ పెట్టుకొని, వేరే దేశాలతో పోలికలు పెట్టుకొని ఏం చేస్తున్నాం మనం? మన పిల్లల్ని ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే ఏదైనా ఒక సెటిల్మెంట్, అంతేగాని ఎవరైనా పిల్లల్ని క్రీడలకు పంపిస్తున్నారా? ఎక్కడైనా అసలు ఎక్కడైనా ఒక బళ్ళే మన ఈ విమర్శించేటోళ్ళంతా తమ పిల్లల్ని ఎక్కడైనా ఒక్కసారైనా ఎవరైనా క్రీడల వైపు తీసుకెళ్ళిరా? తీసుకపోతే క్రికెట్ కాకపోతే ఇంకొక వేరేది ఆటనే కానట్టుగా దాన్ని కూడా వదిలేస్తారు. పిల్లలకు వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే నేర్పించరు. ఒలింపిక్స్ అంటే ఇన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. ఒక్కటైనా సింగిల్గా పోనీ, టీమ్గా ఆడేది కాకపోయినా సింగిల్గా ఆడేదైనా సరే, ఒక్క దాంట్లో అయినా సరే శిక్షణ ఇప్పిస్తున్నాం మన పిల్లలకి? లేదు, అట్లాంటి ఏవి మనం చేయం. అయితే క్రికెట్ ఆడతారు, లేకపోతే వేరేదేం లేదు. మళ్ళా దీన్ని దేశాన్ని, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉపయోగించుకునేటువంటి వాళ్ళే. 75 సంవత్సరాలుగా ఈ దేశంలో క్రీడల మీద ప్రత్యేకంగా పెట్టినటువంటి శ్రద్ధ ఏమిటి? వరుసగా ఏ క్రీడలు మనం పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం? కమర్షియల్గా వచ్చేటువంటి ఆటలు తప్ప వేరే ఒకటైనా మనం ప్రోత్సహిస్తున్నామా? మనం ఎక్కడ ప్రోత్సహించేది ఉండదు. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం పట్టించుకోము. ఏది లేదు, ఏమైనా విదేశాలను చూడాలి, వాళ్ళతో పోలిక పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఒలింపిక్స్లో వస్తేనే వచ్చినట్ట? ఒలింపిక్స్ మాత్రమే హైయెస్టా? ఇంకేమీ లేదా? వాటితోటే పోలిక చేసుకోవాలా? చైనాతోటో, కెనడాతోటో, అమెరికాతో మాత్రమే మనం పోలిక తీసుకొచ్చుకోవాలా? ఇంకేదైనా దాంట్లో ఉండొచ్చు కదా. ఒక్కొక్క చైనా ఇవాళ క్రికెట్ ఆడకపోతే ఇప్పుడు చైనా ప్రపంచ దేశంలో వెనుకబడ్డట, అమెరికాలో క్రికెట్ ఆడరు, అయితే వెనుకబడ్డట. మరి మన దగ్గర క్రికెట్ ఎక్కువ ఆడతారు. సో ఒకే అంశాన్ని పలు దేశాల్లో అందరూ అవే ఆడాలనేటువంటిది లేదు. క్రికెట్ ఆడేటువంటి దేశాలు 6-7 ఉంటాయి, లేకపోతే ప్రపంచం మొత్తంలో ఎన్ని ఉన్నాయి? ఓ 10 దేశాలు మొత్తం ఆడితే ఎక్కువ. అది అందులో సగం మన దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలే కదా. ఇటు పాకిస్తాను, శ్రీలంక, ఇటు భారతదేశము, బంగ్లాదేశ్ అన్ని మన దగ్గర ఉన్న దేశాలే క్రికెట్ ఆడేది. ఇటువైపే అంటే భారత ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలకు మాత్రమే పిచ్చి ఉన్నది. అదేదో ఇంగ్లాండ్, ఆ 3-4 దేశాలు తప్పలేదు. కానీ మనము మన ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా పిల్లలని ఎక్కడైనా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి దాంట్లో పంపిస్తున్నామా? 100 మంది పంపిస్తే ఒకరో ఇద్దరు కనీసం ఎదుగుతారు కదా. మిగిలిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటా ఉంటుంది కదా. స్పోర్ట్స్ కోటా అనేటువంటిదే లేకుండా పోయింది కదా. దీనికి సంబంధించి ఇక మొదలుపెట్టేసి రెజ్లింగ్లో నిన్న వినేష్ పోగట్కు సంబంధించింది దాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టేశారు. ఆమెను అక్కడ రోడ్ల మీద అరెస్ట్ చేసిరు కాబట్టి అరెస్ట్ చేసినందుకే ఆమెకు పథకం రాలే, లేకపోతే వస్తుండే. లేదా నరేంద్ర మోడీ పగ తీర్చుకున్నాడని నిన్న సేమ్ అట్లనే ఇటలీకి సంబంధించిన ఒక క్రీడాకారిణి ఆమె మీద కూడా అట్లనే రద్దు చేసిరు. ఒలింపిక్లో నిబంధనలు ఉంటాయి. 50 కిలోల తర్వాత 100 గ్రాములు పోయేది. మన ఇంటి పక్కన ఇల్లా ఏమన్నా ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములే కొంచెం తేడా వస్తే ఒప్పుకోరు. అట్లాంటిది ఒలింపిక్ నిబంధనలు ఉంటాయి కదా. ఆ నిబంధనల ప్రకారం ఆడాలి కదా. ఆ నిబంధనల ప్రకారం చూసుకోవాలా. 2016లో కూడా ఇదే వినేష్ పోగట్టు అప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందితోటే ఒలింపిక్స్ నుంచి బయటకు వచ్చింది. తన బరువు విషయంలోనే అప్పుడు కూడా ఇబ్బంది పడ్డది. 53 కిలోల విభాగంలో పోటీ పెడితే ఇబ్బందే రాకపోతుండే. ప్రతిదాన్ని రాజకీయం చేయడమే. క్రీడలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజకీయాలే మొదలుపెట్టిన తర్వాత ఇట్లనే ఉంటుంది. ఎట్లా అంటే నరేంద్ర మోడీ మీద కోపం ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఆమె ప్రపంచ ఛాంపియన్, ఆమె దేశంలో పెద్ద విప్లవకారిణి, ఆమె కాకుండా అసలు విప్లవమే లేదన్నట్టుగా ప్రతిదాన్ని ఎక్కడ ఏది జరిగినా చీమ చెట్టుకుమన ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలో ఇంకేదో అంశము ఆ రాష్ట్రాలకు సంబంధించింది. కానీ రాష్ట్రాలకు వదిలేసి మళ్ళీ ఏదైనా చెడు జరిగితే నరేంద్ర మోడీ మీద రుద్దేటువంటి ప్రయత్నమే. ఆమె సమాఖ్య లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక దానిపైన మాత్రమే కోపము.
వాళ్ళ మీద ఆమె పోరాటం చేసింది. దానికి దీనికి ఏం సంబంధము? సో ఈ అంశాలను తీసుకొని రాజకీయాలుగా ఇటలీ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేసారు, సేమ్ బరువు పెరిగిందని చెప్పేసి. అంటే రాజకీయాలకు అవసరం ఉండాలి అనేటువంటి అంశం పైన మాత్రమే. మరి ఆయన కూడా ప్రకాష్ రాజ్ అనేటైనా ఓ పెద్ద ట్వీట్ చేసి 100 గ్రాములు ఏదో నరేంద్ర మోడీ పెంచిండని చెప్పేసి ఆ నరేంద్ర మోడీ బొమ్మేసి ఎవడో స్కెచ్ చేస్తే ఎవడో కార్టూన్ వేస్తే దాని మీద పెద్ద రాద్ధాంతము. ఆమె చేసిన దానికి గుండె పగిలింది, ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడానికి ప్రతిదీ ఒక అంశంగానే తీసుకునేటువంటి ప్రయత్నం. ఆమె 100 గ్రాములు పెరగడానికి నరేంద్ర మోడీ కారణమా? లేకపోతే ఆమె 100 గ్రాములు 53 కిలోల నుంచి 50 కిలోలకు పోవాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నది నరేంద్ర మోడీయా? లేకపోతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పోయి బలవంతంగా నువ్వు 53 కిలోల దాంట్లో పోవద్దు 50 కిలోల దాంట్లోకే పోవాలని బలవంతంగా నెట్టేసిరా? మాట్లాడేటప్పుడు కనీసమైన అంటే నరేంద్ర మోడీని తిట్టాలే, ప్రభుత్వాన్ని తిట్టాలే. ఏంటి ప్రభుత్వాన్ని విమర్శించడము అవన్నీ వేరే అంశాలు. ఆమెతోటి గొడవ అయింది, దానికి సంబంధించినటువంటి సమాఖ్య చూసుకున్నది, అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చినాయన్నీ కూడా నిజాలనేటువంటి నమ్మకం ఉంటుంది. రాజకీయం వాళ్ళే చేయాలని రూల్ ఏమున్నది? ఇప్పుడు ఒక చైర్మన్ పైన అయితే ఒక మహిళ ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు మనం మహిళగా చూడాలంటే ఎస్ మహిళలకు మనం న్యాయం చేయాల్సిందే. అట్లానే ఆరోపణలు ఎన్ని రావు? ఇది కూడా ఒక ఆరోపణ అయి ఉండొచ్చు. నిజాలు తెలియదాకా ఎదురు చూడాల్సిందే కదా కొన్ని విషయాల్లో. అవతలి వాడు తప్పు చేసి ఉంటే ఒకవేళ బ్రిజ్భూషణో ఇంకెవరో తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, మద్దతు తెలపాల్సిందే. అయితే అప్పటిదాకా తేలేదాకా ఈ రుజువులు ఎక్కడ దొరుకుతాయంటే దొరకాయి, పక్కన పెట్టి ఇంకొకరిని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాంట్లో రాజకీయాలు ఎట్లుంటాయి అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే వినేష్ పోగట్టు గతంలో 2 ఏళ్ల క్రితం ఆమె ఇంకొకరు అయితే ఏం చేసారు, ఆమె ధర్నా చేస్తుంటే ఎవరు వచ్చి ఒక ఛత్రి పెట్టిరు, లేకపోతే ఆమె ఇంకా ఇబ్బంది పెడుతుండేట. మాట్లాడేదానికి అంతు పొంతు లేదు, విమర్శ చేయాలి కాబట్టి చేయడమే, దానికి ఇంకొక ముసుగేసుకొని చేయడము. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? రెజ్లర్ అంతిమ పైన కూడా నిషేధము. ఇప్పుడు ఇక్కడ కూడా కొట్లాటే వస్తున్నది కదా. ఆమె పోకుండా ఆ క్రీడా గ్రామానికి ఏదైతే ఉంటుందో వాళ్ళ చెల్లెని పంపించి ఆమె సామాన్లు తెమ్మన్నారు. నిబంధనల ప్రకారం ఎవరికైతే అక్రిడేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే లోపలికి పోవాలి, వాళ్ళు మాత్రమే తెచ్చుకోవాలి. ఒకవేళ పర్మిషన్ అవసరం ఉంటే వీళ్ళు పోయి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళందరూ ఉంటారు. అవన్నీ వదిలేసి ఏదో ఇక్కడ మన ఇంట్లలో ఉన్నట్టుగా నువ్వైనా సామాన్లు తెపోనట్టుగా చెప్తే అక్కడ ఒప్పుకోరు. ఇప్పుడు 3 ఏళ్ల పాటు అది కూడా నిబంధనల ప్రకారం ఉంది. అంటే ఒలింపిక్స్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారమే ఆటలు ఆడాలి, మిగిలిన పనులన్నీ చేయాల్సి ఉంటుంది. వినేష్ పోగట్టు ఇవాళ ఒకవేళ కెరీర్కి వీడుకోలు పలికితే కూడా పోరాడే శక్తి 53 కిలోల నుంచి 50 కిలోలకు వచ్చి 52 కిలోల 100 గ్రాములు వచ్చిన తర్వాత దానికి అదే ఆమె వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఆమె చేయాలి. ఆమె కోచ్లు లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి ఆ క్రీడల్లో ఉండేటువంటి ముఖ్య వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసేవాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు నేర్పించే వాళ్ళు అలా పెద్దనాన్నే కదా కోచు. ముందుగాల ఆమె 53 కిలోల నుంచి 50 కిలోలకు తగ్గడానికి గల కారణం ఏంటనేటువంటి అంశాన్ని 2016లో కూడా ఆమె 53 కిలోల నుంచి 50 కిలోలకు వచ్చి అప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బంది పడింది. కానీ ఆ రోజు ఇంత పెద్ద విషయం ఎందుకు కాలేదు అంటే ఆ రోజు ఆమె ఏదో సర్కార్ మీద పోరాటం చేస్తున్నట్టుగా ఇంకేదో చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆ రోజు ఇంత పెద్ద ఇష్యూ కాలేదు. ఇప్పుడు ఆమె ఏంటి తీసుకుపోయి ఇప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏదో ఒక చోట పోటీ చేయించుకుంటే పోటీ చేయిస్తారు. అంతకంటే పెద్ద తేడా ఏముండదు దానికి సంబంధించినటువంటి అంశంలో, అంతకంటే ఎక్కువే ఉంటుంది.